అందువలన నా జాతి వారందరూ కూడా శస్త్రాస్త్రము చేకూరి సావధాని అన్ని వైపులా ఉండమని జాగ్రత్త వహింపవలనని అందరినీ సావధానంగా ఉంచాడు. సైన్యానంతా కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కనుసైగలతోనే మీరు అలర్ట్గా ఉండాలి అని చెప్పినాడట. ఇట్లు తలపోసి తన వారిని ఆ విధంగా అందరినీ ఆదేశించి అనేక కార్యక్రమాలు తీసుకుని శస్త్రాస్త్రధరులైన అనేక తన జాతి సోదరులతో కూడి గుహుడు భరతుని వద్దకు వచ్చినాడట. భరతులకు తాము తెచ్చినటువంటి కానుకలు సమర్పించి గుహుడు అటు ఇటు చూచినాడు. మేఘశ్యాముడు భరతుడు నారకీయుడు ధరించి జిజాటుడు ధరించి కనిష్ట సోదరులతో మంత్రులతో కూడి ఎక్కడ కూర్చొని ఉన్నాడట. వారందరినీ శ్రీరాముని స్మరిస్తూ భరతుడు రాముని కూర్చి ధ్యానించుచు రామనామమునే జపించుచూ ఉన్నాడట. అది చూసినట్టు గురువుని యొక్క మనోభావం పూర్తిగా మారిపోయింది. వెంటనే భూమిపై తలను వంచి భరతునికి ప్రణామం చేసినాడట. చేసి నేను గుహుడను అని అతను తనను తాను తెలుపుకొని భరతుని అతన్ని వెంటనే ఆదరపూర్వకంగా లేవనెత్తి కౌగిలించుకొని సఖుడైన అతని క్షేమ సమాచారం అడిగి స్నేహపూర్వకంగా ఇలా అన్నాట. సోదరా, నీ వెగిట రామునితో కూడి ఉంటివి, నీ జన్మ ధన్యమైనది. నిర్మల హృదయుడైన అతనిచే ప్రేమాశ్రపూరిత నయనములతో ప్రసాదించిన ఆలింగ భాగ్యమును పొందితివి. నీవు ధన్యుడవు. రాజీవనేత్రుడు రాముడు సీతా లక్ష్మణులతో కూడి నీతో సంభాషించను. నీవు ఎంతో కృతకృత్యుడవు. నీవు రాముడిని దర్శించిన స్థలములకు నన్ను తీసుకుని వెళ్ళుము. సూరతుడా, రాముడు సీతా సహితుడై విశ్రమించిన ఆ ప్రదేశమును నాకు ఒక్కసారి చూపుము. నీవు రాముడకు ప్రియుడవు, భక్తుడవు, భాగ్యవంతుడవు అని ఇటు రాముడి గురించి తరచగా భరతుని యొక్క నయనాలు ఆశ్రువులను వర్షించారు. అంటే విమ్మట భరతుడు గుహుడితో కూడి ఆ రాత్రి యందు రాముడు నిలిచినటువంటి ప్రదేశంలో వెళ్ళినాడు. దర్భతో పేర్చిన రాముడి శయన స్థలమును చూచినాయట భరతుడు. ఆ ప్రదేశము సీత ధరించిన ఆభరణముల నుండి రాలిన సువర్ణ బిందువులతో శోభిల్లుతూ ఉన్నదా. ఆ సీతాదేవి యొక్క ఆ కను యొక్క ఆశ్రవుడు ఒక ఆభరణం వలె శోభిల్లుతూ ఉన్నాడు. దానిని గాంచి భరతుడు దుఃఖపూరిత హృదయంతో విలపిస్తూ ఉన్నాట. అయ్యో, ఇది అతి సుకుమారి అయిన జనకుడి ముద్దు బిడ్డ, మా వదినమ్మ, మా తల్లి సీతాదేవి రాజభవనములలో కుసుమ కోమలమైన పానుపుపై అమరియున్న రక్త పర్యంజముపై శ్రీరామునితో కూడి పవళించడి సాధ్వీమ తల్లి, నా దోషము వలన ఇచ్చట రామ సహితయ్యి దర్భచాప పైన ఎంతో క్లేశమును పొందుచు బాధను అనుభవిస్తూ ఎటుల శయనించినదో కదా అని ఏడుస్తూ, అయ్యో పాపరాశితో సమానమనున కైకేయి కడుపున నేను ఎలా పుట్టితిని, నా నిమిత్తముగా పరమాత్ముడు రాముడకు ఇంతటి కష్టము సంభవించినదా, అందుకు నేను కారణమైతున్నా. ఆహా, మహాత్ముడు లక్ష్మణుడి జన్మము ఎంత అత్యంత ధన్య జీవనము, సఫలము, వనవాసి అయినను సంతోష మనస్కుడై రాముడిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉన్నాడు. నేను శ్రీరాముని దాసుడైన వారి దాసులకు కింకరుడను కాగలిగినచో నిస్సంశయంగా నా దాసుని కాగలిగిన నా జన్మ సఫలమగును. సోదరా, నీకు తెలిసినచో రాముడు ఎక్కడ నివసించి ఉన్నాడు. ప్రస్తుతం ఆ స్థలంలో కూర్చున్న వివరములు నాకు తెలియజేయము. ఆ ప్రభువును మరణించి తీసుకుని వచ్చుటది వెంటనే నేను అక్కడికి పోయిదను, అయోధ్య తీసుకున్నటకు అని అడగ్గా గుహుడు భరతుని యొక్క చిత్తశుద్ధిని గ్రహించి స్నేహపూర్వకంగా అనుకూ ఉన్నాడు. దేవా, రాజీవనేత్రుడు రాముని యందు సీతా లక్ష్మి యందు ఇంతటి భక్తి ప్రవక్తులు కలిగిన నీవే ధన్యుడవు. చిత్రకూట పర్వతము చెంత మందాకిని తీరమున సమీపముననే ప్రభువు రాముడు అర్జునుతో జానకితో కలిసి ఆనందముగా ఋష్యాశ్రముని
విధము వేగమే గంగను దాటవలేను అని చెప్పి బడిబడిగా పోయి సేనా సైనికుడైన భరతుని గంగా నదిని దాటించుడని 500 నౌకలను తెప్పించినాట. తానే స్వయంగా ఒక రాజలోక నిర్మించుకొని వచ్చినాడు. అందు భరతుని శత్రుఘ్ని వశిష్ఠుడిని కౌశల్యని ఎక్కించినాడు. మరి దాని ఎందుకు కైకేయిని ఇతర రాణులను ఎక్కించినాడు. ఈ విధంగా గంగా దాటి వారు బడిబడిగా భరద్వాజుడు దిశగా వెళ్ళినారు. తన సేనను దూరముగా నిలిపి శత్రుఘ్న సమేతుడై భరతుడు ఆశ్రమకు వెళ్ళి అతడ ప్రజ్వలిల్లడి అగ్నివల ప్రత్యాశించు ఆశ్రయుడైన భరద్వాజు చూచి అతనికి భక్తిపూర్వకంగా సాష్టాంగ ప్రణామం చేసి అతడు దశరథ కుమారుని తెలియగానే భరద్వాజ మునీశ్వరుడు అతన్ని ప్రేమపూర్వకంగా గౌరవించినాడు, కుశలమడిగినాడు. అతన్ని చూచి జటావల్కధారిగా చూచి గమనించి రాజ్యం పరిపాలించుచు ఇప్పుడు ఈ పలకలధారణ ధారణమెందుకు మునులు వసించడికి వనభూములకు ఎందులకే వచ్చింది అని ప్రశ్నించినాట భరద్వాజుడు. భరద్వాజ మహర్షి మాటలు విని భరతుడు కనులంతగా నీరు తీసుకుని మీరు తపస్తో తెలిసిన వారు సర్వం అంతర్యాముడు అయినను నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు. అది నాపై తమకున్న కృపా విశేషమే. రామరాజ్యమునకు కైకేయి చేత చేయబడిన విధానము వనవాసవాదికము నేను ఏమాత్రం కూడా తిరగను. మునీంద్ర ఇప్పుడు మీ పాదములపై ప్రణామం చేసి చెబుతున్నాను అని పలికి భరతుడు భరద్వాజుని పాదయుగ్మం నుండి స్పృశించి ఆత్మ హృదయ దేవా నేను దోషును కాను స్వయంగా మీరే తెలపండి అని తెలపగా రాజై రాముడుండగా నాకు రాజ్యముతో పని ఏమి స్వామి, నేను శాశ్వతముగా శ్రీరాములకు దాసులను. మునీశ్వర నేను రాముడి పాదములపై పడి రాఘవుడికి రాజ్య సంభారములు సమర్పించి వధిష్ఠాదులతో పౌర జానపదులతో సహా అతని రాజ్యాభివృద్ధులను చేసేదను. రమానాథుడి అయోధ్యకు కొనుగోయేదను అని దాసుడిని సేవించదను అని పలికినాట ఆ భరతుడు. మునీశ్వరుడు భరతుని యొక్క మాటలకు మిగుల ఆశ్చర్యచకితుడై ఆహా సంగతి ఇదియా అని విస్మయమునుంది అతన్ని కౌగులించుకొని శిరవు మూర్ఖుని అతని ప్రశంసించుచు ఈ విధంగా అంటున్నాట. కుమారా, నా జ్ఞాన చక్షువులతో ముందే జరగబో విషయము తెలుసుకుంటుని శోకింపకము. నీవు లక్ష్మణుడి కన్నా శ్రీరాముని యందు అధిక భక్తి గలవాడవు. లక్ష్మణుడి కన్నా కూడా భరతుడికి అధిక భక్తి గలవాడవు అని చెప్తూ ఉన్నాడు. పుణ్యాత్ముడా, సేనా సైనికులకు నీకు అతిథి సత్కారం చేయదలిచిదని నేడు మీరందరూ ఇక్కడనే భోజనముగా ఉండి రాత్రి విశ్రమించి రేపు రాముని సన్నిధికి చేరుకున్నాను. అతడు అందుకు భరతుడు తాము ఎప్పుడు ఆజ్ఞాపించిన అలాగే చేదుము అయిను. మునీశ్వరుడు ఆచరించి యజ్ఞశాల యందు మౌనంగా కూర్చునుండెను. అతడు సమస్త కామములను ప్రసాదించు కామధేవుడు స్మరించెను. భరద్వాజ మహాముడు కామధేవుడు. అంతగా కామధేనువు అతని ఇచ్ఛానుసారంగా అలౌకికములకు సమస్త భోగ పదార్థములను సృజించను. ఆ ధేనువు భరతులకు అతని సేనకు వారి వారి మనోహరము తీరినట్లు సర్వసంభారములు వర్షించను. అంతటా ఆయన మనుశ్రేష్ఠుడు శాస్త్ర విధిని తొలుత వశిష్ఠుడిని పూజించి తర్వాత సేనా సమేతముగా భరతుని తృప్తిని గావించినాట భరద్వాజ మహాముని. ఈ విధంగా స్వర్గ సదృశముగా ఉన్న ఆశ్రమున ఒక్కరోజు ఉండి మరునాడు ఉదయమే ముని వెళ్ళిన భరద్వాజుని నమస్కరించి ఆయన ఆజ్ఞను తీసుకుని సోదర సైనికుడే భరతుడు రాముని పద సన్నిధికి వెళ్ళినాడట. చిత్రకూట సమీపించిన మీదట సేనలను దూరముగా నిలిపినాడట. నిలిపి స్వయంగా రాముని దర్శించు తహతహతో రాముడు దర్శించాడు. తహతహతో భరతుడు గబగబా ముందుకు నడిచినాడట. పరంతపుడకు భరతుడు శత్రుఘ్నుడితో సుమంత్రుడితో గుహుడితో తాపశాస్త్రములన్నింటినీ వెతుకుచుండినాడ. కానీ అచట రాముని కుటీరం ఎక్కడను కానరాలేదు. అంత భరతుడు అచట ఉన్న ఋషులను సీతా లక్ష్మణ సమేతుడు రామచంద్రుడు ఎదుట ఉన్నాడని ప్రశ్నించినాడ. అందుకు ఆ మునులు ఎదుట కానవచ్చు పర్వతములకు ఆవల వైపు మందాకినికి ఉత్తర తటమున వనములతో శోభమై ఏకాంతముగా
రాముడి రమణీయమగు కుటీరమున్నది. అది ఫలభరితములై మామిడి పనస అరటి మున్నగు చెట్లతో కూడి ఉన్నది. సంపెంగ కాంచన పుణ్యాజ తరులతో అలరారుచు ఉన్నది. మునులు ఈ విధంగా తెలుపగా ప్రసన్నుడైనటువంటి భరతుడు మంత్రులను తీసుకొని రఘుశ్రేష్ఠు నివాస స్థానము చేరుటకు ముందుకు వెళ్తూ ఉన్నాట. అటు ముందుకు సాగి సోదర సహితుడై భరతుడు దూరం నుండి మునిజన సేవితమై అతి సుందరమై ప్రకాశించు ఉన్న రాముడి కుటీరమును శుభంకరముగా చూసి దర్శించిన ఆడట. అందు వృక్షశాఖలపై వల్కములు ఆ చెట్ల ఉన్నటువంటి కొమ్మల పైన వస్త్రం ఆరేసినాయట. మృగచర్మములు వేలాడబడి ఉండెను. శ్రీరాముని సాన్నిధ్యముతో అది పరమ రమణీయముగా విరాజులుచూ ఉన్నదిగా. ఇది శ్రీమదాధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే అష్టమ సర్గః. రామార్పణమస్తు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీరామ శ్రీ సీతారామచంద్ర స్వామి భగవాన్ కీ జై. పవన సుత హనుమాన్ కీ జై. హర హర పార్వతీ పదే హర హర మహాదేవ. ఈరోజు భరతుడు చిత్రకూట పర్వతం వరకు చేరుకునేటువంటి సర్గను చెప్పుకున్నాం. రేపటి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. భరతుడు రాముడి యొక్క సంభాషణ ఇదంతా కూడా ధన్యజీవుడు కార్తీక మాసంలో రాముడి గురించి వినడం, రాముడి యొక్క కథాస్వాదన చెవులారా రామామృతాన్ని స్వీకరించడం నిజంగా కూడా ధన్యమైనటువంటిది. అందరూ కూడా రామ జనప్రహాణ పొందాలని. స్వస్తి. ఓం స్వస్తి. ప్రజాపతి న్యాయేన